హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వీడియోలో మనం ఏపీ ఈసెట్ 2024 అడ్మిషన్స్ రిలేటెడ్గా మీరు కమెంట్ సెక్షన్లో అడిగిన కొన్ని డౌట్స్కి రిప్లైగా ఇస్తాను. అండ్ అలానే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలి. స్టిల్ ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాలేదా అయితే ఏం చేయాలి, అండ్ అలానే రీఅప్లోడ్ స్టేటస్. ఓకే, వీటి కోసం మనం అయితే మాట్లాడుకుందాం. రీఅప్లోడ్ స్టేటస్, డాక్యుమెంట్స్ అలా ఏంటి అనేది మాట్లాడదాం. సో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రీఅప్లోడ్ స్టేటస్ అనేది ఏంటి అంటే, మీకు ఎప్పటి వరకు ఈ రీఅప్లోడ్ ఉంటుంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఈ రీఅప్లోడ్ అనేది మీకు ఎప్పటి వరకు ఉంటుందంటే, సర్టిఫికేట్స్ వెరిఫై అయ్యేంత వరకు కూడా ఉంటుంది. అంటే 3rd వరకు మనకి ఇచ్చారు కదా, ఇక్కడ చూస్తే మీరు 3rd సర్టిఫికేట్ వెరిఫికేషన్ 3rd జూలై వరకు, అప్పటి వరకు కూడా రీఅప్లోడ్ ఉంటుంది. బట్ అంతవరకు వెయిట్ చేస్తారంటే అలా కాదు. మీకు రీఅప్లోడ్ అని అడిగింది అంటే అడగగానే వెంటనే 1-2 డేస్లో మీరు పెట్టేయండి, బెటర్. అండ్ తక్కువ టైం ఉంది, ఈరోజు 30th జూన్ ఆల్రెడీ. ఓకే, రీఅప్లోడ్ చూసుకోండి. అండ్ చాలామందికి ఇంకా స్టిల్ సర్టిఫికేట్ అండర్ వెరిఫికేషన్ ఉంది అండ్ రీఅప్లోడ్ కూడా అడగలేదు. మాకు ఎటువంటి మెయిల్స్కి ఆర్ మొబైల్ నెంబర్స్కి మెసేజెస్ రావట్లేదు దట్ వీఆర్ నాట్ ఎలిజిబుల్ అని రావట్లేదు, ఆర్ ఎల్స్ రీఅప్లోడ్ అని కూడా అడగట్లేదు అని అంటున్నారు. కొంతమంది స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే నాకు కమెంట్ సెక్షన్లో, అన్న రీఅప్లోడ్కి రిలేటెడ్గా మెయిల్ రావడం లేదు, ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లోని రీఅప్లోడ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని ఉన్నాయి కదా, అది క్లిక్ చేసి ఎవరికైతే స్టిల్ ఇంకా అండర్ వెరిఫికేషన్లో ఉందో ఈ రీఅప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ అని సబ్మిట్ చేస్తే, ఒకవేళ మీరు నిజంగానే వాళ్ళు ఏమైనా రీఅప్లోడ్ అడిగారేమో మీకు, అందుకే ఇంకా అండర్ వెరిఫికేషన్ ఉందా లేదా అని చూసుకోండి. ఒకసారి ఇక్కడే క్లిక్ చేసి చూసుకోండి. ఒకవేళ ఇందులో మీరు ఎలిజిబుల్ కాలేదు అంటే, ఇందులో మీ డీటెయిల్స్ ఏం ఫౌండ్ చేయలేదు ఫర్ రీఅప్లోడింగ్ అంటే, మీకు ఇంకా స్టిల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వలేదు అండ్ అండర్ వెరిఫికేషన్ ఉంది. ఓకే, గాబరపడద్దు. జస్ట్ రీఅప్లోడ్ అడిగిందేమో అని మా మొబైల్కి దీనికి మెసేజ్లు రావట్లేదు కాబట్టి ఇందులో చూసుకోమని చెప్తున్నా. ఓకే, అలా అడగపోయినా కూడా ఇక్కడ చూసుకుంటే మీకు ఏమీ ఇన్ఫర్మేషన్ రాకపోయినా వెయిట్ చేయండి, అంటే స్టిల్ ఇంకా అండర్ వెరిఫికేషన్ ఉందని అర్థం. ఓకే, అండ్ ఇంకొక విషయం, ఇంకా అండర్ వెరిఫికేషన్ ఉన్న వాళ్ళు 27th నుండి జూలై 3rd వరకు కాబట్టి, సండే హాలిడే అంటే ఈరోజు హాలిడే కాబట్టి ఈరోజు కూడా వెరిఫికేషన్స్ చేస్తారు. బట్ హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుందా లేదని నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఈరోజు. ఓకే, బట్ ఏంటి పాయింట్ అంటే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే 3 days ఉంది ఇంకా వెరిఫికేషన్కి. ఖచ్చితంగా ఈ 3 daysలో చాలా మెంబర్స్కి వెరిఫికేషన్ అయిపోతుంది. ఎవరు కంగారు పడక్కర్లేదు, ఆన్లైన్లోనే అవుతుంది. మీరు ఆఫ్లైన్కి వెళ్ళాలనుకుంటే మాత్రం 2nd and 3rds వెళ్ళొచ్చు. అట్లీస్ట్ 1st జూలై అయినా వెయిట్ చేయండి, నథింగ్ టు వర్రీ. హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చు. ఆల్రెడీ కింద కమెంట్ సెక్షన్లో అది కూడా చెప్తున్నారు చాలామంది. హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళినా కూడా అయిపోతుంది, నో ప్రాబ్లం. బట్ ఆన్లైన్లో అయ్యేదానికి హెల్ప్ లైన్ సెంటర్ వరకు వెళ్ళాల్సిన నీడ్ అయితే లేదు. ఒకవేళ కనుక మీరు వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్గా మొబైల్ నెంబర్ కానీ ఏమైనా చేంజ్ చేయాలి అనుకుంటే, మీ దగ్గర ఆ ఇచ్చిన నెంబర్ లేకపోతే ఆ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళండి, ఇక్కడ చేంజ్ చేయడం కుదరదు. అండ్ అలానే మీకు మల్టిపుల్ టైమ్స్ రీఅప్లోడ్ అని అడుగుతున్న వాళ్ళు కూడా మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళిపోండి. ఎందుకు అసలు ఏం ప్రాబ్లం వస్తుందో అని రీఅప్లోడ్ అడుగుతున్నారని చెప్పి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళిపోండి. ఓకే, సో ఇది ఫైనల్ థింగ్. ఓకే, ఇంకా సర్టిఫికేట్స్ వెరిఫై అవ్వకపోతే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళండి. ఆన్ ది డేట్ 2nd and 3rd వెళ్ళమని నా రికమెండేషన్. వెళ్ళకపోయినా పర్లేదు, అవుతుంది, కానీ మీ టెన్షన్ మీకు ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే, దట్స్ ఇట్. ఇప్పుడు కమెంట్ సెక్షన్లో కొన్ని డౌట్స్కి మనం రిప్లై చేద్దాం. ఓకే బ్రో, నేను ఈసెట్ కౌన్సిలింగ్లో డీటెయిల్స్ చేంజ్ చేశాను, కానీ అవి చేంజ్ చేస్తారో లేదో ఎలా చెక్ చేసుకోవాలి? అప్లికేషన్ ఫామ్ ప్రింట్ చేస్తారు కదా, అందులో ఉంటాయిగా. బ్రో, వాట్ అబౌట్ ద హాస్టల్స్? ఈజ్ దేర్ ఎనీ ఛాన్సెస్ టు గెట్ వసతి దీవెన లైక్ డిప్లొమా? నో, వసతి దీవెన ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం అనౌన్స్ చేయలేదు, వస్తుందో రాదో తెలియదు. బ్రో, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రావడానికి ఇంకా 1 day పడుతుంది, ఇప్పుడు ఎలా బ్రో? మోడిఫికేషన్ ఎస్ అని పెట్టి తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవచ్చా? తర్వాత ఇంకెక్కడ అప్లోడ్ చేయడానికి మీకు ఛాన్స్ లేదు, కౌన్సిలింగ్లోనే చేయాలి. మీరు ఇంకో 1 day పడుతుందంటే అది వచ్చిన తర్వాత మాత్రమే మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేయగలరు. కానీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్లాస్ డేట్ అనుకుంటాగా, సో చేసేయండి, ఇంకా నో పెట్టేసి ఈడబ్ల్యూఎస్ చేసేసుకోండి. నెక్స్ట్, ఒకే కమెంట్ 10 సార్లు అడగండి అమ్మా. మరి అండర్ వెరిఫికేషన్ వచ్చి కూడా ఫీ రియంబర్స్మెంట్ ఎస్ అని వచ్చింది. ఓకేనా, అండర్ వెరిఫికేషన్ వచ్చి ఫీ రియంబర్స్మెంట్ ఎస్ అని వచ్చిందా? అలా రాదే, అంటే వెరిఫై చేసిన తర్వాతే కదా ఎస్ అని చూపిస్తుంది. ఓకే, వన్స్ చెక్ చేయండి. ఓకే, ఈవెన్తో ఇప్పుడు అండర్ వెరిఫికేషన్లో ఎస్ అని ఉంది కదా, వెరిఫై చేసిన తర్వాత కూడా ఎస్ అని ఉంటే ఇట్స్ నో ప్రాబ్లం. అన్న నా ఫ్రెండ్ నా తర్వాత ఫీ ఓకే, ఇది మనం చెప్పక్కర్లేదు. మీ తర్వాత చేసినా మీ ముందు చేసినా ఎవరికి అవ్వాల్సిన టైంలో వాళ్ళకి అవుతుంది. 2 రోజులు ముందు చేసిన వాళ్ళకి కూడా ఇంకా అవ్వలేదు స్టిల్. ఓకే, నిన్న చేసిన వాళ్ళకి కూడా అయిపోయాయి కాబట్టి అది ప్రాబ్లం కాదు, అందరిది అవుతుంది. కాకపోతే హెల్ప్ లైన్ సెంటర్ బట్టి మీరు అప్లై చేసిన దాన్ని బట్టి ఉంటుంది అది. 2nd కౌన్సిలింగ్కి ఫీజు ఇప్పుడే కట్టాలా వద్దా? నో, డోంట్ పే. ఇప్పుడు అసలు పే చేయక్కర్లే. వెరిఫై చేస్తారు, సండే కూడా వెరిఫై చేస్తారు. బట్ అది మీరు వెళ్తే వెరిఫై చేస్తారా? వాళ్ళైతే ఖచ్చితంగా ఈరోజు కూడా డ్యూటీలో ఉంటారు. బట్ అది సండే హాలిడే కింద మీరు వెళ్తే చేస్తారా లేదని నేను చెప్పలేను, నాకు తెలీదు. ఓకే, అది ఎవరైనా వెళ్ళి మీరు ఒకవేళ ఎవరైనా వెళ్తే కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా, సపరేట్గా మనం హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాం కదా, సో అందుకే నాకు తెలియదు నేను చెప్పను. మరి ఇంకా అండర్ వెరిఫికేషన్ అని చూపిస్తుంది, ఎస్ చూపిస్తుంది, ఇంకా టైం ఉంది అన్న. నేను 27th అప్లై చేస్తా, ఇంకా వెరిఫికేషన్ అవ్వలేదు, అవుతుంది. ఓకే,
క్యాస్ట్ సర్టిఫికేట్ ఫోటో అప్లోడ్ అయింది కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం జస్ట్ అప్లికేషన్ నెంబర్తో ఓకే అయిపోయింది. ప్రాబ్లం లేదు కదా? లేదు, ప్రాబ్లం ఏం లేదు. హౌ టు నో ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ అన్న అంటే మీరు లైక్ ఉంటుంది కదా ఎలిజిబిలిటీ అనేది. మీ పర్టికులర్ ఇంట్లో ఎవరైనా ఫాదర్ కానీ మదర్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే మీరు ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉండరు. అండ్ అలానే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకపోయినా కూడా ఇన్కమ్ అనేది గ్రేటర్ దెన్ పర్టికులర్ అమౌంట్ ఉంటుంది. ఆ ఇన్కమ్ వచ్చినా కూడా మీరు ఎలిజిబిలిటీ అవ్వరు, ల్యాండ్ ఉన్నా అవ్వరు. సో ఇలాంటివి సంథింగ్ కొన్ని కేసెస్ ఉంటాయి. ఓకే, మీ దగ్గర వైట్ రేషన్ కార్డ్ లేకపోయినా కూడా ఎలిజిబుల్ అవ్వరు. ఓకే, సో ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇది చూసుకోండి. అన్న నేను ఫ్రెండ్ ఒకే కాలేజ్లో జాయిన్ అవ్వాలి అంటే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి? అండ్ నేను ట్రిపుల్ ఈ నుంచి A&M MLకి వెళ్దాం అనుకుంటున్నా. ఇద్దరు ఒకే కాలేజ్లో జాయిన్ అవ్వాలి అంటే ఓకే, దేర్ మైట్ బి ఛాన్స్ దట్ ఉంటుంది, వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. బట్ ఎలా పెట్టాలి అంటే తనకి మీకు ఒకే ర్యాంక్ రావాలి. అండ్ అలానే ఒకే ర్యాంక్ అంటే దగ్గరలో ర్యాంక్స్ రావాలి. అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే క్యాస్ట్ కేటగిరీ బట్టి ఉంటుంది. నాకు ఫోన్స్ చేస్తున్నారు మధ్యలోని, మీవే నెంబర్స్ యూట్యూబ్లో డిస్ప్లే అవుతాయి, అప్పుడు నేను ఏం చేయలేను, చూసుకోండి. ఓకే, వీడియోస్ చూడమంటే ఫోన్లు చేస్తున్నారు, అర్థం కావట్లేదు ఏమవుతుందో ఏంటో కానీ. కట్ చేస్తున్నా కూడా చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. బ్రో ఈడబ్ల్యూఎస్ రీఅప్లోడ్ అడిగింది బట్ మా దగ్గర అప్డేటెడ్ది లేదు, ఏం చేయాలి? ఉన్నది పెట్టేయండి. అప్డేటెడ్ది అంటే ఇప్పుడు అవుతుందో లేదని చూసుకోండి ఫస్ట్, టైం లేదు ఇంకా, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది మనకి. అన్న ఇన్కమ్లో ఫాదర్ నేమ్ ఫస్ట్ ఉండాలి, తర్వాత స్టూడెంట్ నేమ్ ఉండాలి, అలా అయితే ఇన్కమ్ యాక్సెప్ట్ చేస్తున్నారు. హెచ్ఎల్సీలో అప్పుడే ఫీజు ఎస్ లేదా రేషన్ కార్డ్ ఫాదర్ ఫోటోలా అయితేనే హెచ్ఎల్సీలో ఫీజు రియంబర్స్మెంట్ ఎస్ లేదా నో. న్యూ ఇన్కమ్లో కూడా ఫాదర్ నేమ్ ఫస్ట్లో ఉండాలా లేదా నో ఇంప్లిమెంట్ అలా చెప్పారు హెచ్ఎల్సీలో. ఓకే, ఫాదర్ నేమ్ ఫస్ట్ వచ్చి స్టూడెంట్ నేమ్ తర్వాత ఉండాలి అంటున్నారు. ఓకే, అంటే మీకు పర్టికులర్గా ఇన్కమ్ ఉండదు కదా, మీ ఫాదర్ బేస్ చేసుకొని మీకు ఈ పర్టికులర్ సర్టిఫికేట్ అనేది ఇస్తున్నాము అని చెప్పి ఇన్కమ్ సర్టిఫికేట్ చేయించుకోమంటున్నారు, అంతేగా? ఓకే బ్రో ఇన్స్టెంట్ సప్లీ రిజల్ట్ డేట్ చెప్పు బ్రో. ఇంకా టైం పడుతుంది, 15 days అన్న. రీఅప్లోడ్ సర్టిఫికేట్స్ ఓసీ క్యాండిడేట్ నేను ఇన్కమ్ కాకుండా రేషన్ కార్డ్ అప్లోడ్ చేసా, ఫీ రియంబర్స్మెంట్ నో అని వస్తుంది, ఎలా బ్రో? ఏంటి? ఓసీ క్యాండిడేట్ నేను ఇన్కమ్ కాకుండా రేషన్ కార్డ్ అప్లోడ్ చేసా, ఇప్పుడు ఇంకా అండర్ వెరిఫికేషన్ ఉంటుంది మీకు, అందుకనే నో అని వస్తుంది, తర్వాత ఎస్ అవుతుంది. బ్రో మైనారిటీ సర్టిఫికేట్ ఎస్ఎస్సి టీసీ ఫర్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తున్నా బట్ రీఅప్లోడ్ వచ్చింది, మళ్ళీ 10th ఎస్ఎస్సి టీసీసీ. సో ఇలా మీకు మల్టిపుల్ టైమ్స్ రీఅప్లోడ్ అని వస్తుంటే మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా నేను చెప్పాను కదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళిపోండి. ఎక్కడికి? హెల్ప్ లైన్ సెంటర్కి. ఓకే, అంతే. చూసారా ఎన్ని కమెంట్స్ ఉన్నాయో, నేను ఎక్కడ ఇవ్వాలి రిప్లైలు? అన్ని ఎన్ని తిప్పినా కూడా అంటే అన్ని పెడితే కానీ మీకు అవ్వట్లేదు. నేను వీడియో చేస్తున్నాను కదమ్మా, ఎన్ని కమెంట్స్కి నేను ఆన్సర్ ప్రతిదీ టైప్ చేయలేను కాబట్టి డౌట్స్ రూపంలో వీడియోలు చేస్తున్నాను. 2023 2024 ఈడబ్ల్యూఎస్ అప్లోడ్ చేసేసాను, మళ్ళీ వెరిఫికేషన్ తర్వాత రీఅప్లోడ్ అడుగుతుందా? అడిగితే మీరు ఇంకేం చేయలేరు, ఎందుకంటే మీ దగ్గర ఇప్పుడు ఉన్నది కాబట్టి 2024 2025ది. సో అడిగి యాక్సెప్ట్ చేసేస్తే ఓకే. అండ్ ఒక ఫ్యాక్ట్ చెప్పనా, ఈడబ్ల్యూఎస్ పెడుతున్నారు కదా చాలామంది, అందరికీ ఆ కేటగిరీలో ఇవ్వరు సీట్లు. ఒక సీట్ ఉంటుందేమో కాలేజ్కి, అది కూడా ఉన్నప్పుడు అలాట్ చేస్తారు. మీరు కంగారు పడకండి, ఈడబ్ల్యూఎస్ అయినా ఓసీ కేటగిరీలోకి వస్తారు కాబట్టి పెద్ద మీకేమి ఇది అయిపోదు, అక్కడ ప్రాబ్లం అయితే ఏముండదు. ఓకే, చాలామంది ఈడబ్ల్యూఎస్ పెడతారు, అందరికీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అలాట్ చేయరు. ఒకటి మాత్రమే ఉంటుంది కాలేజ్కి ఆ కోటా, ఆ కోటాలో ఉన్నప్పుడు మీకు ఇస్తారు, లేదంటే లేదు, ఓసీలోనే కన్సిడర్ చేస్తారు. ఓకే బ్రో ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్, మార్క్స్ మెమో రీఅప్లోడ్ చేయమని అడిగింది, చేశాను. ఇప్పుడు ఏపీ మార్క్స్ మెమో అప్లోడ్ చేయమంటుంది. నేను తెలంగాణ స్టూడెంట్ అయ్యిండి ఏపీ మార్క్స్ మెమో నా దగ్గర ఎలా ఉంటుంది బ్రో? కరెక్ట్గా ఉండదు కాబట్టి ఏపీ మార్క్స్ మెమో వాళ్ళు టీఎస్ మార్క్స్ మెమో అప్లోడ్ తీసుకుంటారుగా. లైక్ తీసుకోవట్లేదు అంటే మీరు తెలంగాణ స్టేట్లో ఉంటే మరి హెల్ప్ లైన్ సెంటర్కి ఒకసారి విజిట్ చేయాలి. మరి దీనికి ఆప్షనే లేదు, ఎందుకంటే వాళ్ళకి మీరు ఎలా అసలు కాంటాక్ట్ అవుతారో అవ్వలేరు కదా. కాబట్టి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి, మీ రెస్పెక్టెడ్ హెల్ప్ లైన్ సెంటర్కి. అన్న నాకు వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అని వస్తుంది, నాకు డాక్యుమెంట్ రీఅప్లోడ్ అని మెసేజ్ వచ్చింది, ఏం చేయాలి? డాక్యుమెంట్ రీఅప్లోడ్ అని అడిగింది కాబట్టి ఏ డాక్యుమెంట్ అడుగుతుందో ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి. మళ్ళీ ఎడిట్ అవుతుంది, సబ్మిట్ అని వెరిఫై చేశాక అవుతుంది. అన్న ఫీ పేమెంట్ అన్నీ క్లియర్గానే ఉన్నాయన్న, మీ సేవలో వాళ్ళు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తే మంచిది అని చెప్తున్నారు. అవసరం లేదు, మీది ఆన్లైన్లో అవుతాయి, అవ్వకపోతే అప్పుడు వెళ్ళండి.
ఓకే మీరు ఖచ్చితంగా హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. ఎవరైతే అదే రీఅప్లోడ్ అని అడుగుతుందో ఫాదర్ నేమ్ రిలేటెడ్గా, వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు ఇన్కమ్ అనేది ఫాదర్ నేమ్తో వ్యాలిడేట్ చేస్తారు, మదర్ నేమ్తో కాదు. కాబట్టి ఒకసారి చెక్ చేయండి, హెల్ప్ లైన్ సెంటర్కి పక్కా వెళ్ళాలి. బ్రో నాకు ఇన్కమ్ రిజెక్షన్ అయ్యింది అన్న, కొత్తది అప్లై చేశాను, లాస్ట్ అప్పుడు అప్లోడ్ చేయాలన్న ప్లీజ్ చెప్పండి. ఈరోజు లాస్ట్ డేట్ ఫర్ అప్లోడింగ్. ఓకే, హరీ అప్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అన్న నిన్న పీడబ్ల్యూడీ పర్సన్ని కానీ అప్లికేషన్లో నువ్వు అని డిస్ప్లే చూపించింది, ప్లీజ్ హెల్ప్. అది ఎడిట్ చేయడానికి అవుతుంది కదా, మనం క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అప్పుడు నేను వీడియో చేశాను, ఇంక వీడియోస్ ఇంకెవరైనా చూడొచ్చు, మీరు ఎడిట్ చేయొచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. మెమోస్ అందరికీ చూపించదు, అదే చెప్తున్నాను. మెమోస్ ఎవరికైతే పర్సంటేజ్ లేదో వాళ్ళని అప్లోడ్ చేయమని అడుగుతుంది, పర్సంటేజ్ ఉన్న వాళ్ళని అడగదు ఏం చెప్పమని. ఒకవేళ పర్సంటేజ్ మీరు ఎడిట్ చేయాలి అంటే తప్పు చూపిస్తుంది, ఎడిట్ చేయాలన్నా మీ మెమోస్ అడుగుతుంది. మార్నింగ్ లింక్ ఓపెన్ చేస్తే ఓటీపీ వచ్చింది, బయటికి వెళ్ళి ఆఫ్టర్నూన్ మళ్ళీ ట్రై చేస్తే నాట్ ఎలిజిబుల్ టు రీఅప్లోడ్ అని వస్తుంది. ఏం చేయాలి బ్రో? ఇప్పుడు మీకు ఎలిజిబిలిటీ వచ్చింది కాబట్టి నాట్ ఎలిజిబుల్ అంటుంది కాబట్టి మీ డౌట్ క్లియర్ చేసుకోవాలి అంటే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళండి. ఓకే, మీరు ఇక్కడ ఉండి ఏం చేయలేరమ్మా. ఐదర్ మీరు ఆన్లైన్లో వెరిఫై అయిపోతే సక్సెస్ఫుల్గా ఓకే, లేదంటే ఖచ్చితంగా హెచ్ఆర్సీకి వెళ్ళాలి. ఇది కౌన్సిలింగ్ ఇది. ఓకే, గవర్నమెంట్ కాలేజ్ హెడ్ మాస్టర్ కూడా గెస్టెడ్ సిగ్నేచర్ పెడతారు, కానీ గవర్నమెంట్ పెట్టచ్చు అంతే. మళ్ళీ వాళ్ళు అడగాలి, రీఅప్లోడ్ పెట్టాక కూడా మళ్ళీ రీఅప్లోడ్ అని వాళ్ళే అడుగుతారు, అప్పుడే మీరు ఎలిజిబుల్ అయ్యి పెడతారు. ఓకే, సో ఇది టోటల్గా డౌట్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను మళ్ళీ చెప్తాను.